హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు 28 డిసెంబర్ ఈ రోజుకు సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ అడిగారో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. వారి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మాత్రం వీడియో చూడడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాగే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది చూసుకుంటే, ఆర్టికల్ 324 దేనికి సంబంధించింది అని అడుగుతూ మనకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది అని ఆన్సర్ వచ్చేసి, అలాగే మనకు ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని క్వశ్చన్కు మనకు ఆన్సర్ వచ్చేసి 22 ఈ సెకండ్ క్వశ్చన్. మనకు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 8 మార్చ్. అలాగే నెక్స్ట్, ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ కనుగొన్న దేశం ఏంటి అంటే మనకు ఆన్సర్ వచ్చేసి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, సాడిల్ పీక్. మనకు ఇది సాడిల్ పీక్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండమాన్ నికోబార్. నెక్స్ట్, బీహార్ గవర్నర్ ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చేసి ఫాగు చౌహాన్ మనకు దీనికి ఆన్సర్ అవుతుంది. లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటిది అంటే NH-44 వచ్చేసి లాంగెస్ట్ నేషనల్ హైవే. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకార్తా. అలాగే మనకు కరెంట్ యొక్క SI యూనిట్ ఏంటిదంటే యాంపియర్ మనకు దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. రాజ్ తరంగిణి అనే బుక్ ఆథర్ ఎవరంటే కల్హన్ దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. రాజ్ తరంగిణి బుక్ ఆథర్. అలాగే మనకు 54వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అమితాబ్ ఘోష్ మనకు ఆన్సర్. నెక్స్ట్, కదంకులం పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సుకన్య సమృద్ధి యోజన సంబంధించి ఒక స్కీమ్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. మరి దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు. మనకు ఎర్త్ మాస్ గురించి అయితే క్వశ్చన్ అడిగాడు, 10 kgs ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ సైట్ అనేది దాటి గురించి కూడా ఒకటి అడిగాడు. నెక్స్ట్, గోబీ డిజర్ట్ ఎక్కడ ఉంది అంటే మంగోలియా మనకు దీనికి సంబంధించి ఆన్సర్ అయితే అవుతుంది. మనకు చంద్రయాన్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే US ఓపెన్ విన్నర్ స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మన ఫస్ట్ షిఫ్ట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవైతే అందుబాటులో ఉండడం జరిగింది. ఇందులో మనకు ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఏంటంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ, అలాగే మనకు ఇంపార్టెంట్ స్టేట్స్ యొక్క గవర్నర్స్, అలాగే మనకు క్యాపిటల్స్, కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి క్వశ్చన్స్ అయితే అడిగాడు. మీరు దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే కాండి, మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటే కనుక. నెక్స్ట్, మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మనకు ఈ మొత్తం 72 to 75 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేసేటట్టే ఉంది. అంటే పేపర్ వచ్చేసి మనకు పేపర్ అయితే హార్డ్ ఏం లేదు, మామూలుగా ఈజీ టు మోడరేట్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ముందుగా మనకు మ్యాథ్స్ కూడా చూసుకుంటే మనకి ఏ టాపిక్ నుంచి అత్యధికంగా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. టైమ్ అండ్ వర్క్, అలాగే మనకు స్క్వేర్ రూట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. HCF అండ్ LCM నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్లు వచ్చాయి. అలాగే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఇంకా మిగతా టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్, రీజనింగ్ వచ్చేసి మనం చూసుకుంటే రీజనింగ్లో మనకు ఏదైతే డైరెక్షన్స్ కానీ, అలాగే మనకు మిస్సింగ్ నెంబర్ సిరీస్, మనకు అలాగే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది ఈ ఫస్ట్ షిఫ్ట్లో. దీనికి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి. నేనేదో మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని మాత్రమే ఇంత స్పీడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి అప్డేట్. నెక్స్ట్ షిఫ్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.